మూసి మెరవాలి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలి. సింగపూర్కు చెందిన మెయిన్ హార్ట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సత్కరిస్తున్న మెయిన్ హార్ట్ ప్రతినిధులు. ఈ వార్త మూసి మెరవాలి అని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకు అనంటే ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, సిటీ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని, వాటికి అనుగుణంగా మూసి రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలని ఆయా కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. ఇటీవల లండన్, దుబాయ్ పర్యటనలో సీఎం అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించారు. దుబాయ్లోని పలు విదేశీ కంపెనీలు, డిజైన్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన మెయిన్ హార్ట్ కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతో పాటు హైదరాబాద్లోని మూసీ డెవలప్మెంట్కు అనుసరించాల్సిన ప్రాజెక్టుల నమూనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తానికైతే ఈ వార్త మన తెలంగాణలో మనం చదువుతూ ఉన్నాం. మరి మూసి మెరవాలని ఉన్నది. కానీ ఇదే వార్త ఒకసారి నమస్తే తెలంగాణ పత్రికలో ఏమనుందని చూస్తే, ఫ్రాడ్ కంపెనీకి మూసి ప్రాజెక్ట్ ఆసక్తి వ్యక్తీకరించిన సింగపూర్ సంస్థ మెయిన్ హార్ట్. ఫ్రాడ్ కంపెనీకి మూసి ప్రాజెక్టు ఆసక్తి వ్యక్తీకరించిన సింగపూర్ సంస్థ మెయిన్ హార్ట్ పాకిస్తాన్లో ప్రజలను, బ్యాంకులను ముంచిన కంపెనీ. మరి ఇది ఈరోజు తీసుకుంటుంది. వేల కోట్ల కుంభకోణాలపై పాక్లో కేసులు ఉన్నాయి, విచారణ జరుగుతున్నాయి. సీఎం సమక్షంలో సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. మూసీపై నమూనాలు రూపొందించాలని కోరిన రేవంత్ రెడ్డి మరి పాకిస్తాన్లో కొన్ని వేల కోట్ల రూపాయల మోసాలకు, హవాలా కుంభకోణాలకు పాల్పడిన సింగపూర్కు చెందిన మెయిన్ హార్ట్ సంస్థ హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సంస్థ సీఈఓ ఒమర్ షిహజాద్ తను గ్రూప్ చేపట్టినటువంటి ప్రాణులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు తను ఆసక్తిని వ్యక్తపరిచారు అని చెప్పేసి ఇదే వార్త మరి నమస్తే తెలంగాణలో ఈ విధంగా ఉంది. మరి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త నిజమా లేదు అని అంటే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, లేదంటే అన్ని పత్రికల్లో వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్టులు రాయడం జరిగింది. ఏది నిజం? మరి నిజంగానే పాకిస్తాన్లో వేల కోట్ల రూపాయల మోసం చేసినటువంటి ఈ మెయిన్ హార్ట్ కంపెనీ కనుక తెలంగాణ మూసీ రివర్ ప్రాజెక్ట్ ఇచ్చేది ఉంటే ఏం జరగబోతుంది? మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశంలోనే అత్యంత గొప్ప కంపెనీ అనుకుని చెప్పుకున్నటువంటి ఎల్ఎన్టీకి అప్పచెప్తే అత్యంత గొప్ప కంపెనీ ఎల్ఎన్టీఏ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును సంకనాకి ఇచ్చింది. మరి ఈరోజు తెలంగాణలో మూసీ రివర్ ప్రాజెక్టు అనేది తీసుకోబోతే దాని మీద కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి వందల వేల కోట్ల రూపాయలు ఇట్లాంటి మెయిన్ హార్ట్ లాంటి కంపెనీలకు అప్పయ్యేది ఉంటే రానున్న రోజుల్లో ఆ సంస్థలు కూడా ఏమైనా మిస్టేక్ చేస్తే నష్టం ఎవరు భరించాలి? తెలంగాణను ఆర్థికంగా నష్టం చేసినటువంటి ఏ సంస్థల మీద ఇప్పటివరకు కేసులు నమోదు చేయకుండా కనీసం కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూర్చొని కాళేశ్వరం వేదికగా చెప్పారు కదా. మరి అట్లాంటి క్రమంలో ఇప్పటి వరకు కనీసం ఆ వేల కోట్లలో కనీసం 100 కోట్ల రూపాయలన్నా వెనక్కి తీసుకొచ్చడానికి ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? రేపటి రోజున మెయిన్ హార్ట్ కంపెనీ కనుక ఈ దేశంలో పెట్టుబడులు పెట్టి ఈ దేశంలో ఒకవేళ అది కూడా మళ్ళీ అదే రకంగా ఏదో ప్రాజెక్టు రకంగా మనకి క్లోజ్ చేస్తాం అనుకుంటే ప్రాజెక్టు తీసుకున్నామా, ఎంతో కొంత చేతులు పడ్డాయి కదా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆలోచన చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నిసార్లు మోసపోవాలి, ఈ ప్రజలు ఎన్నిసార్లు ఆర్థికంగా నష్టపోవాలనే విషయాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఆలోచించాలి. ఇక్కడ నుండి ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ నుండి గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు? మరి ఆ ప్రాజెక్టును ఎవరికి అప్పచెప్తే బాగుంటుంది? అవసరమైతే ప్రభుత్వం దగ్గరుండి ఆ ప్రాజెక్టును చేయొచ్చా, చేయరాదా, అసలు ఏం చేయాలి, ఎట్లా అనేది చూస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం. హైదరాబాద్ లేకపోవడంతో ఏటా 13,000 కోట్ల నష్టమట. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం తగ్గిపోయింది. ప్రతి రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడిండు. మొత్తానికైతే హైదరాబాద్ మహానగరం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ప్రతి సంవత్సరం 13,000 కోట్ల నష్టం వస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ప్రతి సంవత్సరం 13,000 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిందా అంటే అది ఎక్కడ తెస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు లాభపడుతున్నారు, ఎవరికి ఆ హైదరాబాద్ నగరం
రాజకీయానికి వాడుకుంటున్నాం అనే విషయం ఇక్కడ ప్రజలకు తెలుసు ఆ విషయం. అట్లాంటి నగరం ఉండేది ఏపీ ఎప్పుడో డెవలప్ అని వాళ్ళ కళలు అంటారు, ఉన్నా కూడా డెవలప్ చేస్తలే అని చెప్పేసి మేము అనుకుంటాను.